రైట్ డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వందే భారత్ సిరీస్లో భాగంగా ఈ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్, సో మొదటి క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ పీడిఎఫ్ కానీ ఈ వీడియో ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా కాపీ రైట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ అండి, అదేవిధంగా క్లాసెస్ కూడా. సో దయచేసి గమనించగలరు. రైట్, మరి మొదటి ప్రశ్న ఒకసారి మనం తీసుకుందామండి. ఓకేనా? సో కేర్ఫుల్గా మనం ఒక్కొక్కటిగా గమనిస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ క్లాసెస్ అనేటివి మీకు అర్థం కావాలి అంటే ఓకేనండి. సో ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులైనా కానీ పూర్తిగా తెలుగులో అర్థమయ్యే విధంగా నేనైతే టీచింగ్ చేస్తాను. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అవసరమైతే అదే క్వశ్చన్ మళ్ళీ రెండోసారి చేయమన్నా నేను వీడియో చేసి మీకోసం ఇండివిజువల్గా పెట్టే ప్రయత్నం చేస్తా. అయితే విషయం ఏంటంటే తెలుగు మీడియం వారికి కూడా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ పెడతా. ఈ పీడిఎఫ్ పక్కన పెట్టుకొని మీరు ఈ క్లాస్ వింటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనండి? రైట్, ఈ పీడిఎఫ్ మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే కాపీ రైట్ ఉంది కాబట్టి ఎవరు కాపీ చేసేదానికి కానీ ఇంకొకరు సేల్ చేయడానికి కానీ కుదరదనమాట. రైట్, ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో మొదటి ప్రశ్న చూడండి సార్. ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఈ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మనకి ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చామండి. 4 స్టేట్మెంట్లలో మనకి ఏమంటాడు? ఇన్కరెక్ట్, సో సరికానినటువంటి వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఆన్సర్ మనం పెట్టాం. కాకపోతే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈజీగా ఆన్సర్ తెలుసుకోవడానికి ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఇలా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ దాన్ ఆక్సిజన్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమన్నాడు? కరెక్ట్ అడగలేదు, ఇన్కరెక్ట్ అడిగాడు, అంటే తప్పు అడిగాడు అనమాట. ఓకేనా? సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏదైతే ఉందో మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ దాన్ ఆక్సిజన్ ఈజ్ ఆబ్వియస్లీ మనకి ఇది రైట్ అవుతుందండి. తర్వాత పైరువేట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ విచ్ ఈజ్ అ 3 కార్బన్ మాలిక్యూల్. సో ఏమంటే పైరువేట్ అని పిలుస్తున్నటువంటి ఒక సబ్స్టెన్స్. ఓకేనండి? పైరువేట్. సో మనకు ఇక్కడ ఏంటంటే ఫెర్మెంటేషన్ అనే ఒక ప్రాసెస్లో కానీ ఓకేనండి. సో ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్లో యాక్చువల్ ఫెర్మెంటేషన్ అనేది ఏంటండి? అవాయు శ్వాసక్రియ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇక్కడ నేనేమంటున్నా అంటే పైరువేట్ అనేది లాక్టిక్ యాసిడ్కి ఎక్కడ కన్వర్ట్ అవుతుంది సార్? సో మన యొక్క కండరాలు అంటే మజిల్స్ కదండి. ఎప్పుడైనా మనం స్ట్రెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా ఖర్చు అయిపోయి మనకు పైరువేట్ అనేది ఏదైతుందో కార్బన్ డైఆక్సైడ్తో చర్య పొందడం ద్వారా అది ఎలా మారుతుందంటే లాక్టిక్ యాసిడ్గా మారుతుందండి. ఎలా మారుతుందండి? లాక్టిక్ యాసిడ్గా కండరాల్లో విడుదలవుతుంది. ఎక్కడైతే లాక్టిక్ యాసిడ్ విడుదలైందో అక్కడ మజిలర్ క్రాంప్స్ వస్తాయి, లేదా కండరాలు అనేటివి నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా రైట్ ఆన్సర్. తర్వాత ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్ అన్నాడు. సో ఏంటో చూద్దాం. రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటే ఏంటి? ఓకేనా? రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెస్పిరేటరీ పిగ్మెంట్ని ఎవరిని పిలుస్తామంటే హీమోగ్లోబిన్ పిలుస్తాం. ఎవరిని పిలుస్తామండి? హీమోగ్లోబిన్ని. ఓకేనా? శ్వాసక్రియ వర్ణ పదార్థం అంటారు. సో హీమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుందంటే ఆర్బీసీలో ఉంటుందండి. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఆర్బీసీలో ఉన్నటువంటి ఆక్సిజన్తో హీమోగ్లోబిన్ అనేది బైండ్ అవుతుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే ఆక్సీ హీమోగ్లోబిన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఆక్సీ హీమోగ్లోబిన్ అంటారు. ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆర్బీసీలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అండి? ఆర్బీసీలో కనిపిస్తుంది. ఆర్బీసీ యొక్క జీవితకాలం 120 రోజులు. ఇది మీ అందరికీ తెలిసిందే. ఆర్బీసీ ఏం చేస్తుంటే ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. ఆక్సిజన్ క్యారీ చేయాలంటే మనకి హీమోగ్లోబిన్ ఉండాలి. అంటే హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ క్యారీ చేస్తుంటే ఇది ఎక్కడ ఉండాలని చెప్పిన ఆర్బీసీలో ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ద రెస్పిరేటరీ పిగ్మెంట్ శ్వాసక్రియ వర్ణ పదార్థం అనేది ప్రెజెంట్ ఇన్ ద వైట్ బ్లడ్ సెల్స్, ఇది తెల్ల రక్త కణాల్లో ఉంటుందంట. సో ఇది ఆబ్వియస్లీ రాంగ్. మనకి ఇక్కడ ఏమడిగాడు? ఇన్కరెక్ట్ అని అడిగాడు. కాబట్టి ఇదే ఇన్కరెక్ట్. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుద్ది. ఒకసారి రైట్ ఆన్సర్ తెలిసిపోయిన తర్వాత మిగతా ఆప్షన్స్ పక్కన పడేస్తే కాదు, ఎలిమినేషన్ పద్ధతి కూడా మనకు రావాలి. చూడండి, ఇక్కడ ద వాల్స్ ఆఫ్ ఆల్వియోలై కంటైన్స్ అన్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. అంటే వాల్స్ ఆఫ్ ఆల్వియోలై ఇప్పుడు ఊపిరితిత్తు లోపల ఉన్న వాయు గోణులు, అంటే ఇవే గాలిని కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించడంలో ఆక్సిజన్ తీసుకోవడం ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి అంచులు అంటే ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ బాగా ఎక్కువ మొత్తంలో రక్తనాళాలు ఉంటాయంట. ఇది కూడా రైటే.
కానీ మనకి ఇక్కడ ఏం అడిగాడండి, రాంగ్ ఏంటి అని అడిగాడు. సో కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తెలుగు మీడియం వారికి అర్థమైందని చెప్పి కామెంట్ పెట్టండి. ఓకేనండి. ఈ సిరీస్ కంటిన్యూ చేయాలంటే మీ యొక్క సపోర్ట్ నాకు చాలా ఉండాలి. ఎందుకంటే చాలా ఎక్కువ డబ్బులు మనం పే చేసి టెక్నికల్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది ప్రత్యేకంగా. ఓకేనా. పర్టికులర్గా దీనికోసం కూర్చుని ఒక్కొక్క క్వశ్చన్ సెలెక్ట్ చేసి మనము ప్రిపేర్ చేయాల్సి ఉంది. కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో యూట్యూబ్లో ప్రతి టాపిక్ మీద కొంత మేరకు మీకైతే కనుక ఈ కంటెంట్ అనేది ఫ్రీగా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. రైట్. మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ కూడా మనకి ముందు క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, 10th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇది కూడా మనకి 10th క్లాస్, ఇది 7th క్లాస్ నుంచి వచ్చిందండి. ఓకే చూడండి. హౌ మెనీ టైమ్స్ డస్ యాన్ అడల్ట్ హ్యూమన్ బ్రీత్ పెర్ మినిట్ ఎట్ రెస్ట్. సాధారణంగా ఇది ప్రసన్న కృష్ణ పుస్తకంలో కూడా బిట్ ఉంది. ఓకేనా. సో ఈ సాధారణంగా విశ్రాంతి స్థితిలో ఉండేటప్పుడు పెద్దవారు, అడల్ట్ అంటే పెద్దవారు. ఓకేనా. సో పెద్దవారు ఎవరైతే ఉన్నారో, ఈ యవ్వన దశలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పెద్దవారు 1 నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీల్చుకుంటారన్నారు. ఇందులో మనం బట్టి పడ్డానికి కానీ అర్థం చేసుకోవడానికి ఏమీ ఉండదు, కాన్సెప్ట్ అనేది ఏమి ఉండదు. 70 నుంచి 72 సార్లు అనేది ఇది సాధారణంగా హార్ట్ బీట్. ఓకేనండి. మన యొక్క హృదయ స్పందన రేటు. ఓకేనండి. ఇది హార్ట్ బీట్. ఇది 70 నుంచి 72 టైమ్స్ అనేది. 12 to 15 అనేది న్యూమరికల్ వాల్యూ లేదు. 72 to 75 ఒకవేళ హార్ట్ బీట్ కానీ ఉంది అంటే అక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే ఆ పర్సన్లో హైపర్ టెన్షన్ ఉంది అని అర్థం. అంటే ఏంటంటే మనకి ఏం చెప్పాలి, ఇది అధిక రక్త పీడనం ఉందని అర్థం. సో దాన్ని మనం హై బీపీగా పరిగణించవచ్చు. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు, ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటారని. సో 15 నుంచి 18 సార్లు మనం ఏంటంటే ముక్కు ద్వారా ఊపిరితిత్తులో గాలి పీల్చుకుంటాం. ఏమేమి పీల్చుకుంటాం అంటే ఆక్సిజన్ 21% వాతావరణంలో ఉంటుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ పాత పుస్తకాల్లో 0.03, కొత్తగా రాబోతున్నటువంటి 7th క్లాస్ పుస్తకంలో 0.04%. అండ్ అదేవిధంగా నైట్రోజన్ ఎప్పుడు N2 రూపంలో రాయాలి, N అని విడిచిపెట్టకూడదు. 78% ఇది పాత డేటా. మరి కొత్త డేటా రాబోతున్నటువంటి 7th క్లాస్ పుస్తకంలో రాబోతూ ఉంది డేటా 79% అండి. సో ఇది కూడా మీరు గమనించాలి. రైట్. ఇది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన వివరణ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. మీకు ఈ క్లాసెస్ అంటే కంప్లీట్గా మీకు ఏంటంటే ప్రతి చాప్టర్ కూడా మనం యూట్యూబ్లో మనము కొంతవరకు రిలీజ్ చేయగలం. ఓకేనండి. మిగతా క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్న యాప్లో పర్చేస్ చేసుకోవాలి. అదైతే ఇప్పుడు కాదు, కొన్ని రోజులు మీకైతే కనుక నేను ఫ్రీ కంటెంట్ అందిస్తే మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోవచ్చు. సో అది నేను అప్పుడు చెప్తా దానికి సంబంధించి. ఓకేనండి. రైట్. అయితే ఇక్కడ చూడండి సార్, ఏరోబిక్ రెస్పిరేషన్. ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టు బిట్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో క్లాసెస్ రూపంలో కావాలంటే మన యాప్లో మనం 199 రూపీస్ పెట్టి మనం బయాలజీ 2.0 ఫోల్డర్ పెట్టాం. ఆ కోర్స్ మీరు తీసుకుంటే ఈ బిట్స్ అన్నిటికీ ఆన్సర్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే చూడండి సార్, ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఇది కూడా యాప్లో చాలా క్లారిటీగా మనం బయాలజీ కోర్సులు చెప్పడం జరిగిందండి. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే మనకి తెలుగులో చెప్పాలి అంటే వాయు శ్వాసక్రియ అని చెప్తారండి. ఒక ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే తెలుగులో వాయు శ్వాసక్రియ అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే గ్లూకోజ్ అనబడేది ఏదైతే ఉందో, గ్లూకోజ్ అనేది 6 కార్బన్లు కలిగినటువంటి ఈ సమ్మేళనం. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి, C6H12O6. ఈ గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో మొదటిగా సైటోప్లాజం కణం లోపల కణద్రవ్యంలో సైటోప్లాజంలో 3 కార్బన్ కాంపౌండ్ కలిగినటువంటి పైరువేట్గా మారుతుందండి. ఈ పైరువేట్గా మారిన దానికి ఒకవేళ ఆక్సిజన్ కలిసి తద్వారా కొంత శక్తి ఏటీపీ రూపంలో శక్తి, అదేవిధంగా కొంత వాటర్ కంటెంట్, అదేవిధంగా కొంత హీట్ అనేది రిలీజ్ అవ్వాలి. దీంతోపాటు కొంత CO2 అనేది రిలీజ్ అవ్వాలి. ఓకేనా. ఇలా జరిగితే మనం ఏమంటామంటే వాయు శ్వాసక్రియ లేదా ఏరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. మరి ఏరోబిక్ రెస్పిరేషన్ దేని యొక్క సమక్షంలో జరిగిందండి, O2 సమక్షంలో జరిగిందనమాట. ఏ సమక్షంలో జరిగిందండి, O2 అంటే ఏంటండి, ఆక్సిజన్. ఓకేనా. ఆక్సిజన్ సమక్షంలో మనకి జరిగిందనమాట. మరి ఇప్పుడు దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, దీనికి సంబంధించి ఆక్సిజన్ అనేది ఉంటే కనుక అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆక్సిజన్. ఓకేనండి, ఆక్సిజన్. సో నైట్రోజన్ అనేది రాంగు, కార్బన్ డైఆక్సైడ్ రాంగు, హైడ్రోజన్ అనేది రాంగ్ అనమాట. ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, హైడ్రోజన్ కూడా మనకి రిలీజ్ అవ్వదు ఇక్కడ. ఓకేనండి, హైడ్రోజన్ కూడా రిలీజ్ అవ్వదు. సో మొత్తంగా 10th క్లాస్ NCERTలోనే సెకండ్ కాన్సెప్ట్లో ఈ అంశం ఉంది, మీరు అక్కడ గమనించవచ్చు. ఇది కూడా యాప్లో క్లాసెస్లో మీకు నీట్గా చెప్పడం జరిగింది. యాప్లో క్లాసెస్ కావాలి అనుకుంటే కనుక
199 పెట్టి మీరు పర్చేస్ చేసుకుంటే బయాలజీ 2.1 అని ఫాల్ట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 ఇయర్ వ్యాలిడిటీతో మీ అందరికి అందించడం జరుగుతుంది. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. దీని తర్వాత క్వశ్చన్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. ఓకే, దీనికి సంబంధించినటువంటి వివరణ ఒకసారి మీరు గమనించండి. మనకి ఇక్కడ ఏంటి అంటే క్వశ్చన్, వాట్ ఈజ్ ద రీజన్, చూడండి సార్ ఇక్కడ, వాట్ ఈజ్ ద రీజన్ దట్ ద లంగ్స్ హ్యావ్ ఆల్వియోలై. సార్ ఇక్కడ ఏమంటాడంటే ఆల్వియోలై అంటే ఏంటి అంటే వాయుగోనులు అంటారు. ఏమంటారండి? ఆల్వియోలై అంటే అర్థం ఏంటి? వాయుగోనులు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇవేం చేస్తాయంటే ఆక్సిజన్ తీసుకుంటే ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను చూసారా, ఇదంతా కూడా మనకు వాయుగోళం అని చెప్తాం. సో అందులో ఒకదాన్ని మనం గమనిస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏం చేసిద్ది అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఓకేనా. ఊపిరితిత్తుల్లో ఆల్వియోలై వాయుగోళం ఉండగల కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా, ఇప్పుడు ఆల్వియోలై అనేది మిలియన్స్ సంఖ్యలో ఉంటాయండి. ఇగోండి ఇక్కడ ఉన్నటువంటి ఆల్వియోలై అన్ని ఓపెన్ చేస్తే మనకి దాదాపుగా 160 మీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక టెన్నిస్ కోర్ట్తో సమానం. ఒక టెన్నిస్ కోర్ట్ ఎంత ఉంటుందో ఆ టెన్నిస్ కోర్ట్తో సమానమైన విస్తీర్ణం అనేది ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇవి అలా ఉండడం వల్ల లాభం ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతాయి అన్నమాట. అంటే ఊపిరితిత్తుల్లో ఏంటంటే వీటి యొక్క ఉపరితలం అంటే సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో ఉపరితలం అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ ఉపరితలం అనేది వీటిలో కలిగి ఉంటుంది. ఎక్కువ సర్ఫేస్ కలిగి ఉంటే ఎక్కువ ఆక్సిజన్ని హోల్డ్ చేసే కెపాసిటీ, అంటే ఇవి ఎక్కువ ఉన్నాయనుకోండి ఎక్కువ ఆక్సిజన్ ఉంచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే ఇక్కడ ఆన్సర్ చూడండి. టు గివ్ మెకానికల్ సపోర్ట్ టు ద లంగ్స్, ఊపిరితిత్తులకు మెకానికల్ సపోర్ట్ యాంత్రికపరమైనటువంటి బలం ఇస్తుందంట. సో అది కాదు. మరి యాంత్రికపరమైన బలం ఇచ్చేది ఎవరు సార్ అంటే డయాఫ్రమ్. ఎవరండి? డయాఫ్రమ్ అనే భాగం. మరి డయాఫ్రమ్ అంటే ఏంటంటే ఉదర వితానం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఉదర వితానం అంటారు. ఉదర వితానం లేదా దీన్నే మనం ఏమని పిలుస్తారంటే విభాజక పటలం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? విభాజక పటలం. నెక్స్ట్, టు ప్రొవైడ్ పంపింగ్ యాక్షన్ ఫర్ ద లంగ్స్, ఊపిరితిత్తులు పంపిణీ చేసే ఒక అంశాన్ని ప్రొవైడ్ చేస్తాడు. తప్పు. మరి పంపిణీ చేసే అంశం అనేది దేనికి సంబంధించినటువంటి అంశం అంటే గుండెకు సంబంధించిన అంశం. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లంగ్స్, ఊపిరితిత్తుల యొక్క వ్యాసాన్ని పెంచుతాయంట. ఆబ్వియస్లీ రాంగ్. ఇది ఊపిరితిత్తులకు వాటికి సంబంధం, ఊపిరితిత్తులు లోపల ఉంటాయి కాబట్టి టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్వియోలై, వాయుగోనుల యొక్క సర్ఫేస్ ఏరియాని పెంచుకోగలుగుతాయి అన్నమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్, చూడండి సార్, వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ఎక్సేల్ డ్యూరింగ్ నార్మల్ బ్రీతింగ్. సార్ ఇక్కడ సాధారణంగా గాలి అనేది బాడీ లోపలికి, ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఇన్సైడ్ అంటారు. లోపలికి గాలి తీసుకోవడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్హాలేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారండి? ఇన్హాలేషన్. సో లోపలికి గాలి పీల్చుకోవడాన్ని మనం ఉచ్ఛ్వాసం అంటారు. మరి బయటికి, ఓకేనా, అవుట్ సైడ్ అనేది గాలి విడిచిపెట్టడాన్ని మనం ఏమంటాం అంటే ఎక్సాలేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎక్సాలేషన్ అంటారు. ఎక్సాలేషన్ అంటే ఏంటంటే నిశ్వాసం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నిశ్వాసం. సో ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. అయితే ఇక్కడ ఏమంటాడు? వాట్ హ్యాపెన్స్ వన్ వి ఎక్సేల్ డ్యూరింగ్ నార్మల్ బ్రీతింగ్. సాధారణంగా నార్మల్గా అంటే సాధారణంగా శ్వాస తీసుకున్నాడు బయటికి గాలి విడిచిపెడితే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. బయటికి గాలి విడిచిపెడితే ఏమవుతుంది అనేది మనం తెలుసుకుందామండి ఇక్కడ. సో లోపలికి గాలి తీసుకుంటే ఏమవుతుందని అడుగుతాడు. లోపల నుంచి గాలి బయటికి విడిచిపెడితే ఏమవుతుంది? ఫస్ట్ వన్, డయాఫ్రమ్ ఫ్లాట్ అండ్ ఒక డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ అవుతుంది. డయాఫ్రమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది డయాఫ్రమ్ అంటే ఉదర వితానం. ఏంటి? ఊపిరితిత్తుల కింద ఇలా ఒక బెల్ట్ లాంటి నిర్మాణం ఉంటుందండి. ఓకేనా. ఇలా దీన్ని ఏమంటారు? డయాఫ్రమ్ లేదా ఉదర వితానం అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం లోపలికి గాలి పీల్చామనుకోండి, లోపలికి గాలి పీల్చినప్పుడు ఈ ఊపిరితిత్తుల పరిమాణం పెరుగుతుంది. అంటే మన చెస్ట్ అనేది ఇలా పొంగుతూ ఉంటుంది అనమాట. అంతేనే కదా, లోపలికి గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇలా పెరుగుతూ ఉంటుంది. పెరిగేటప్పుడు ఓకేనా ఇది బాగానే ఉంటుంది. కానీ బయటికి గాలి మనం విడిచిపెట్టాం ఇలా, ఓకేనా. బయటికి గాలి విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ డయాఫ్రమ్ అనేది ఇక్కడ ఇలా డోమ్ షేప్లోకి వస్తుంది. ఏ షేప్లో వస్తుందండి? డోమ్ షేప్లోకి వస్తుంది. ఎందుకు సార్ డోమ్ షేప్లోకి రావాలి అంటే ఊపిరితిత్తులు ఆక్యుపై చేసుకున్న ప్లేస్ అంతా మరి ఇప్పుడు ఖాళీ కదా, బయటకు గాలి విడిచిపెట్టినప్పుడు దీన్ని కవర్ చేయడానికి ఈ డయాఫ్రమ్ అని పనిచేస్తుంది. సో మనకేమంటే గాలి విడిచిపెట్టినప్పుడు డయాఫ్రమ్ ఫ్లాట్ అవుతుందండి. కానీ ఫ్లాట్ అవ్వలేదు కదా, ఇక్కడ ఉదర వితానం ఏమైంది? ఇలా ఎత్తుగా డోమ్ ఆకారంలో వచ్చింది. కాబట్టి మొదటి ఆప్షన్ రాంగ్. తర్వాత ఆల్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెల్డ్ అవుట్ ఫ్రమ్ ద బాడీ,
మన శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంట. 100% అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. మనకి 100% అయితే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రాదు. నెక్స్ట్ లంగ్స్ ఆర్ కాంట్రాక్టెడ్. బయటికి గాలి విడిచిపెట్టిన లంగ్స్ ఇలా దగ్గరగా ముడుచుకుపోతాయి. దగ్గరగా ముడుచుకోవడం జరగదు. వాటి యొక్క పరిమాణం కాస్త తగ్గుతుందేమో కానీ ఇలా ముడుచుకోవడం అనేది జరగదు. కాబట్టి ఏమవుతుంది సార్ అంటే బయటికి గాలి విడిచిపెట్టినప్పుడు ఏ రెసిడ్యువల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఇన్ ద లంగ్స్. ఊపిరితిత్తుల్లోనే ఓకేనండి, ఊపిరితిత్తుల్లోనే రెసిడ్యువల్ వాల్యూమ్ ఇంకా కొంత నిల్వ ఉంటుంది అనమాట. మనం బయటికి గాలి విడిచిపెట్టిన లోపల ఎంత ఉంటుంది సార్ అంటే మన లోపల పీల్చుకుని బయట విడిచిపెట్టేటప్పుడు ఎంత ఉంటుంది సార్ లోపల అంటే ఒక రిజర్వ్డ్ వాల్యూమ్ ఉంటుంది 1200 ml అనేది మనకు ఉంటుంది. ఇక్కడ రెసిడ్యువల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఇన్ ద లంగ్స్ అంటే ఏంటి సార్ అంటే మనం లోపల బయట విడిచిపెట్టగా కొంత గాలి లోపల మిగిలిపోద్ది అనమాట. సో దట్ ఈజ్ 1200 ml. ఓకేనా. సో దీని రైట్ ఆన్సర్ బి అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నేమ్ ద ప్రాసెస్ త్రూ విచ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్. ఏ లేదండి, చాలా ఈజీ, సింపుల్. చూడండి ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. చూడండి, నేమ్ ద ప్రాసెస్ త్రూ విచ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. ఇప్పుడు ఇది ఒక కణం అండి, ఏదైనా ఒక కణం అనుకుందాం. కణం మధ్యలో కేంద్రకం. ఓకేనా, కణం మధ్యలో కేంద్రకం. ఇప్పుడు ఈ జంతు కణం అనుకుందాం, అంటే యానిమల్ సెల్ అనుకుందాం. యానిమల్ సెల్లో ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్ని మనం ఏమంటామండి, సెల్ మెంబ్రెయిన్ అంటారు. ఏమంటారండి, ఈ లేయర్ని సెల్ మెంబ్రెయిన్ అని చెప్పి పిలుస్తారు. సెల్ మెంబ్రెయిన్ అంటే తెలుగులో ఏమని పిలుస్తాం మనం, కణత్వచం అంటారు. ఏమంటారంటే తెలుగులో కణత్వచం అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఏమంటాడు, నేమ్ ద ప్రాసెస్ విచ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు కణం లోపల నుంచి గాలి అనేది ఇలా బయటికి, ఒక కణం లోపల గ్యాసెస్ అనేవి బయటికి ఎక్స్చేంజ్ అవుతున్నాయి, ఇలా బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. ఇలా వచ్చే పద్ధతిని ఏమన్నారు, కణం లోపల ఎక్కువ ప్రెజర్ ఉంటేనే బయటికి గాలి వస్తుంది. మనం ఆల్రెడీ 9th క్లాస్ NCERTలో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అంటే గాలి అణువులు ఏవైతే ఉన్నాయో హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి మూవ్ అయితే, ఓకేనా, దాన్ని ఏమని పిలుస్తామంటే వ్యాపనం అని చెప్పి పిలుచుకున్నాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకుందాం. ఓకేనా, ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకుంటే ఆ బాటిల్ని మనం ఇగోండి, ఇది ఒక బాటిల్ అనుకుందాం, పెర్ఫ్యూమ్ బాటిల్. ఓకేనా. సో ఈ బాటిల్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఏమవుతుందండి, ఈ ప్రెజర్ అనేది ఎయిర్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకు వెళ్తుంది, లోపల ఎక్కువ ప్రెజరు, లోపల అనేది హై ప్రెజర్ ఉందన్నమాట. హై ప్రెజర్ అని లో ప్రెజర్లోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇలా వెళ్ళడాన్ని ఏమంటే వ్యాపనం అంటారు. లేదా ఇంగ్లీష్లో తీసుకుంటే దీన్ని డిఫ్యూజన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, డిఫ్యూజన్. సో ఈ రైట్ ఆన్సర్ డిఫ్యూజన్. మరి ఎండోసైటోసిస్ రాంగ్, ఆస్మోసిస్ ద్రవాభిసరణ రాంగ్, అబ్జార్ప్షన్ శ్వాసన అనేది రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటి, డిఫ్యూజన్ లేదా వ్యాపనం అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, రిపీటెడ్ క్వశ్చనే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కామన్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇనీషియల్లీ ఇన్ ద ఫస్ట్ స్టెప్. క్వశ్చన్ పెద్దని చెప్పి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఒక కామన్ ప్రొడక్ట్ అంటే సహజంగా విడుదలయ్యే పదార్థం, ప్రొడ్యూస్డ్ అంటే విడుదల అవ్వడం ఎప్పుడు, ఏరోబిక్ అంటే వాయు శ్వాసక్రియలో, అదేవిధంగా అవాయు శ్వాసక్రియలో మొదటిగా విడుదలయ్యే పదార్థం ఏది అన్నాడు. ఇప్పుడు ఏరోబిక్కా ఎనరోబిక్కా అంటే వాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ అనేది మర్చిపోతే మొదటిగా మనకు మొదటి దశలో శ్వాసక్రియలు ఏమవుతుందండి, గ్లూకోజ్ అనేది, గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటండి, C6H12O6. మొదటి దశలో ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది, ఓకేనా, గ్లూకోజ్ అనేది కణం లోపల ఇది ఏంటి, కేంద్రకం న్యూక్లియస్, ఇదంతా ఏంటి సైటోప్లాజం. ఇదేంటండి ఇదంతా ఏమని పిలుస్తాం, సైటోప్లాజం అంటారు. ఏమంటారు, సైటోప్లాజం. సైటోప్లాజం అంటే ఏంటి, కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, కణద్రవ్యం. సో సైటోప్లాజం లేదా కణద్రవ్యం లోపల మొదటి దశలో ఇక్కడ ఉన్నటువంటి 6 కార్బన్లు కలిగినట్టు గ్లూకోజ్ ఏదైతే ఉందో సైటోప్లాజం లోపల 3 కార్బన్లు కలిగిన పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అదే అడిగాడు ఇక్కడ. ఆప్షన్ తీసుకో, డైరెక్ట్ ఆన్సర్ పైరువేట్ అనమాట. ఇథనాలు, లాక్టిక్ యాసిడ్, వాటర్, ఈ 3 కూడా అవాయు శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ చివరిలో ఫామ్ అయ్యేవి. కానీ మనకి ఏమన్నాడు, ఫస్ట్ స్టెప్ మొదటి దశలో ఏమవుతుందని అడిగాడు. మొదటి దశలో ఏమవుతుందండి, పైరువేట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో పైరువేట్కి ఇంకో పేరేంటి, పైరువిక్ యాసిడ్ అంటారు. ఏమంటారండి, పైరువిక్ ఆమ్లం లేదా పైరువిక్ యాసిడ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఇది 7వ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 8వ క్వశ్చన్ తీసుకుందాం. ఓకేనా, 8వ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ హ్యూమన్ సెల్స్ టు ప్రొవైడ్ ఎనర్జీ.
ఇక్కడ చూడండి సార్, సింపుల్. మళ్ళీ ఇందులో కష్టమైనటువంటి ఆస్పెక్ట్ ఏం కాదు, ఒక అర్థం చేసుకోవాలి అంతే. ఏమంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వల్ల ఏదంట అవసరం, రిక్వైర్డ్. దేనికి అవసరం అంట, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ని బ్రేక్ చేయాలంటే ఎక్కడ, మానవుల్లో, టు ప్రొవైడ్ ఎనర్జీ. సో మానవుల్లోనంట శక్తిని ఉత్పత్తి చేయడానికి అంట, ఓకేనా, ఏది అవసరం అంటాడు. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇగోండి ఇదేంటి, గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి కదా, మీకు చెప్పాను కదా, గ్లూకోజ్ అనేది ఏమవ్వాలి, బ్రేక్ డౌన్ అవ్వాలి. బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది, 3 కార్బన్ కలిపి పైరువేట్గా మారుతుంది. దీనికి ఆక్సిజన్ కలిస్తేనే మనకి దీని నుంచి ఏమొస్తుందండి, శక్తి వస్తూ ఉంటుంది. ఏమొస్తుంది, శక్తి. దాన్ని ఎనర్జీ అంటారు. అర్థమైందా? సో ఇక్కడ ఏం యాడ్ అవ్వాలి, ఆక్సిజన్ యాడ్ అవ్వాలి. కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ హైడ్రోజన్ తప్పు, నైట్రోజన్కి శ్వాసక్రియకి సంబంధం లేదు, కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. ఓకేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీలో ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం, ఎవరు ఫస్ట్ కామెంట్ పెడతారో చూద్దామండి. ఓకేనా? సో మనకి పాలను పులబెట్టే ప్రాసెస్ని ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనం అంటారు. కిణ్వనం కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరో చెప్పాలి. ఇది ఏ క్లాస్లో ఉందంటే 8th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకంలో సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజం, ఫ్రెండ్ అండ్ ఫో అని పిలుస్తున్న పాఠంలో ఉంది. సో ఎవరు చెప్తారో చూద్దాం, మొదటి కామెంట్. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ కెన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్. మళ్ళీ రిపీటెడ్ అండి. ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, అవాయు శ్వాసక్రియ. గుర్తుపెట్టుకోండి ఏంటంటే అవాయు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అన్నాడు సార్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ రిపీటెడ్ ఇది. వాయు శ్వాసక్రియ, ఏరోబిక్ రెస్పిరేషన్ ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుందండి, మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి, మైటోకాండ్రియాలో జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ఎప్పుడు కూడా, ఓకేనా, అవాయు శ్వాసక్రియ ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి, సైటోప్లాజం అంటే ఏంటి, కణద్రవ్యం అని చెప్పి పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది, కణద్రవ్యం. ఇక డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఇగోండి, ఈ డయాగ్రామ్లోనే మనకి ఇగోండి ఇది వచ్చేసరికి మైటోకాండ్రియా. ఇక్కడ వాయు శ్వాసక్రియ జరుగుతుంది. కానీ అవాయు శ్వాసక్రియ అంటే ఈ బ్లూ కలర్ ఇదంతా కూడా సైటోప్లాజం అంటారు. దీన్ని ఏమంటారు, సైటోప్లాజం. దాన్ని తెలుగులో ఏమంటారు, కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, కణద్రవ్యం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కణద్రవ్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, సైటోప్లాజం అని చెప్పి మనం పిలుస్తాం. ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో మొదట ఏంటి, ఓన్లీ ఇన్ స్ట్రైటెడ్ మజిల్ సెల్స్ అంటే రేఖీయుత కండర కణాలు జరుగుతాయి. అసలు వాస్తవానికి ఈ ఆప్షనే రాంగ్. ఓకేనా? నెక్స్ట్ మైటోకాండ్రియాలో ఏం జరుగుద్ది, మైటోకాండ్రియాలో ఇప్పుడు కూడా ఏం జరుగుతుందండి, వాయు శ్వాసక్రియ జరుగుతుంది. అందుకే ఇక్కడ థర్డ్ ఆప్షన్ సైటోప్లాజం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓన్లీ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్, అసలు ఇన్ ద వెయిన్స్. మళ్ళీ వెయిన్స్ అంటే సిరలు, శరీర భాగాలను చెడు రక్తాన్ని తీసుకువెళ్ళేది సిరలు. ఈ సిరల్లో ఉన్నటువంటి ఆర్బీసీలో జరుగుతుందంట. సో 100% ఇది రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి సార్. 10వ క్వశ్చన్ ఏంటి, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. చూడండి సార్, డ్యూరింగ్ ద కేర్ఫుల్ చూడండి, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే రెస్పిరేషన్ అనే ఒక పద్ధతిలో లేదా ఒక ప్రాసెస్లో అంట హౌ మెనీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కంబైన్ విత్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్. సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ ఏమంటాడంటే శ్వాసక్రియలోనే, ఓకేనా, శ్వాసక్రియలోనే 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్, ఓకేనా, 1 మాలిక్యూల్ గ్లూకోజ్కి, ఓకేనండి, ఎన్ని ఆక్సిజన్ అణువులు అనేవి ఈ శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేస్తాయి అంటే డైరెక్ట్గా 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అండి. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఇవన్నీ 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నాయి. ఓకేనా, 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకటి ఇది 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, వాట్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ద ఎయిర్ పాసేజ్ ఫ్రమ్ కొలాప్సింగ్. చూడండి సార్, ఇక్కడ ఏంటి అంటే మనకి ఊపిరితిత్తుల యొక్క డయాగ్రామ్ ఒకసారి రఫ్గా నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. చూడండి సార్, ఓకేనా, ఇది ఊపిరితిత్తుల యొక్క డయాగ్రామ్ అనుకోండి జస్ట్. ఓకేనా, సో ఊపిరితిత్తుల యొక్క డయాగ్రాము మనం గమనించినప్పుడు ఇది జనరల్గా రఫ్ స్ట్రక్చర్ అండి. ఊపిరితిత్తుల్లో గాలి వెళ్ళేటప్పుడు ఈ గొట్టం అనేది ఏదైతుందో, ఓకేనా, జాతి అండి, ఈ గొట్టం ఏదైతుందో దీన్ని మనం ఏమంటాం అంటే ట్రాకియా అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ట్రాకియా లేదా వాయునాళం అంటారు.
ఇది మెత్తగా ట్యూబ్లో ఉంటుంది, క్లోజ్ అయిపోకుండా ఉండాక మెత్తగా ఉన్న ఎముకలతో ఇది ఫామ్ అవుద్ది అనమాట. దాన్ని ఏమంటారు? టినీడియా అంటారు. ఏమంటారండి? టినీడియా అని చెప్పి పిలుస్తారు. ఓకే, టినీడియా అని చెప్పి పిలుస్తారు. సో అది దేంతో తయారవుతుంది? మెత్తగా ఉన్నటువంటి ఎముకలతో తయారవుద్ది. సో దాన్ని కార్టిలేజ్ అంటారు. కార్టిలేజ్ అంటే తెలుగులో మనం ఏమని పిలుస్తాం అంటే మృదులాస్థి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మృదులాస్థి. కాబట్టి మృదులాస్థిని ఇంగ్లీష్లో కార్టిలేజ్ అంటారు. సో ఇది రైట్. రిబ్స్ అంటే ప్రక్కటి ఎముకలు, రాంగ్ ఆన్సర్. స్పైన్ అంటే వెన్నుపాము, ఇది రాంగ్. ట్రాకియా అంటే వాయునాళం, ఈ గొట్టాన్ని వాయునాళం అంటారన్నమాట. అర్థమైందండి? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఏంటిది? ఏంటి క్వశ్చన్? చూడండి. బ్రీతింగ్ ఈజ్ హార్డర్. ఓకేనా? బ్రీతింగ్ ఈజ్ హార్డర్ అట్ హై ఆల్టిట్యూడ్స్. అంటే ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో శ్వాస తీసుకోవడం చాలా కష్టం. కంపేర్డ్ టు సీ లెవెల్, అంటే సముద్ర మట్టంతో పోల్చేటప్పుడు డాబా ఫర్ ఎగ్జాంపుల్ 50 అంతస్తుల పైకి వెళ్తే గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొండ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేల నుంచి ఫ్లైట్లో మనం పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు అన్నాడు. ఎందుకంటే చూడండి, మొదట ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ డిక్రీజ్ అట్ హై ఆల్టిట్యూడ్స్. ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలట గ్యాసెస్ వాయువుల యొక్క వ్యాపన రేట్ అని తగ్గిపోద్దట. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ వెరీ హై అట్ ఆల్టిట్యూడ్స్. ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో అంట మనకి ఆక్సిజన్ గాఢత ఎక్కువ అంట. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, కోల్డర్ టెంపరేచర్ కన్స్ట్రక్ట్ ఎయిర్వేస్. సో బాగా చల్లగా ఉన్న వాతావరణం అనేది ఎయిర్వేస్ని రెస్ట్రిక్ట్ చేస్తుందంట, ఆపుతుందంట. రాంగ్. కానీ ఇక్కడ ఏంటి? అట్మాస్ఫియర్ ఈజ్ లెస్ డెన్స్ అట్ హై ఆల్టిట్యూడ్స్. హై ఆల్టిట్యూడ్లో అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, వాతావరణం ఏదైతే ఉందో, ఇదంతా కూడా లెస్ డెన్స్, తక్కువ సాంద్రత ఉంటుంది అనమాట. ద్వారా మనకి పైకి వెళ్తూ ఉంటే ఈ డెన్సిటీ తక్కువ వల్ల గాలి పీల్చుకోవడం అనేది కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఫాస్టెస్ట్ బ్రీతింగ్ రేట్. ఈ క్రింది వాళ్ళలో ఫాస్ట్గా అతి ఎక్కువ శ్వాసక్రియ రేటు కలిగింది ఏది? ఎక్కువసార్లు బ్రీతింగ్ శ్వాస ఎవరు తీసుకుంటారు అన్నాడు. హ్యూమన్, మనం ఎన్నిసార్లు పీల్చుకుంటాం? 15 నుంచి 18. పీజియన్, పావురం, ఇందులో ఫాస్ట్గానే అవుతుంది. కానీ ఎలిఫెంట్, పెద్ద జంతువు, ఇంకా తక్కువ అవుతుంది. మనకన్నా ఎలిఫెంట్లో తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫిష్లో వచ్చేసరికి ఇది డబుల్ ఛాంబర్డ్ హార్ట్ అండి. ఫిష్ వచ్చేసరికి 2 గదులు మాత్రమే ఉంటాయి అన్నమాట. 2 గదులు అంటే ఒకటేది ఏంటంటే కర్ణిక, హృదయంలో 2 గదులు ఉంటాయి. ఒకటోది కర్ణిక, రెండోది ఏంటంటే జఠరిక. సో ఒక డబల్ ఛాంబర్డ్ హార్ట్ అనమాట. సో 2 ఛాంబర్స్ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 2 ఛాంబర్స్ మాత్రమే ఉంటాయి. మరి 2 ఛాంబర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఎక్కువ బ్లడ్ని, ఎక్కువ గాలిని లోపల పంపించాలి. కాబట్టి ఈ చేపల్లో ఎక్కువ ఫాస్టెస్ట్ బ్రీతింగ్ రేట్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ చాలామంది ఎలిఫెంట్, గుర్తుపెట్టుకోండి, జీవి స్థాయి తగ్గుతూ ఉన్నప్పుడు, ఓకేనా, జీవి యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటే బీట్ పెరుగుతుంది. ఓకేనా, పరిమాణం పెరిగేటప్పుడు హార్ట్ బీట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇది కూడా అంతే. ఓకేనండి. సో ఇక్కడ వచ్చేసరికి చిన్న స్థాయి వచ్చేసరికి, ఓకేనా, స్థాయి ఇక్కడ దీని యొక్క పరిమాణం, దీని యొక్క సైజ్ తక్కువ కూడా ఇది తొందరగా బీట్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది 13th క్వశ్చన్ సంబంధించినట్టు ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. సో 14th క్వశ్చన్ ఒకసారి మనం తీసుకుంటే, ఓకేనండి, 14th క్వశ్చన్. ఇన్ హ్యూమన్స్ రెస్పిరేటరీ పిగ్మెంట్, ఆల్రెడీ నేను చెప్పాను. శ్వాసక్రియ వర్ణ పదార్థం ఏది అంటే హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ ఎక్కడ ఉందని చెప్పాను? ఆర్బీసీలో. ఇగోండి, ఆర్బీసీ అనేది హీమోగ్లోబిన్ క్యారీ చేస్తుందండి. హీమోగ్లోబిన్ ఎవరిని క్యారీ చేస్తుంది? ఆక్సిజన్ క్యారీ చేస్తుందండి. ఆక్సిజన్ హీమోగ్లోబిన్ కలిస్తే మనం ఏమని పిలుస్తాం అంటే ఆక్సీ హీమోగ్లోబిన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఆక్సీ హీమోగ్లోబిన్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఆక్సీ హీమోగ్లోబిన్. ఈ ఆక్సీ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే శరీరం మొత్తం కూడా ఆక్సిజన్ తీసుకెళ్తారు. మరి ఈ ఆక్సీ హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుందండి? ఆర్బీసీలో ఉంటుంది అనమాట. ఆర్బీసీ అందుకే మనకి బుక్స్లో రాస్తాడు ఆక్సిజన్ క్యారీ చేస్తుంది అని చెప్పి రాస్తాడు. కాబట్టి రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటి? ఇక్కడ హెచ్బీతో కలుస్తున్నాం కాబట్టి శ్వాసక్రియ వర్ణ పదార్థం హీమోగ్లోబిన్. క్లోరోఫిల్ అనేది ఎక్కడ ఉంటుందండి? లీఫ్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్లోరోఫిల్ అనేది ఎక్కడ వర్ణ పదార్థం, కానీ ఇది మనకి రక్తానికి దీనికి సంబంధం లేదు. మెలనిన్ అనేది చర్మం రంగుని డిసైడ్ చేస్తుంది. రెడ్ ఆప్షన్ అనేది కలర్లో ఉన్నటువంటి వర్ణ పదార్థం. సో రెడ్ ఆప్షన్ అనేది RGB కలర్స్ని గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఇది 14th క్వశ్చన్. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటే అవర్ లంగ్స్ కంటైన్, ఇగోండి ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్, ఇలాంటి న్యూమరికల్ వాల్యూస్ మాత్రం. ఓకేనా, ఇది ఎక్కడ ఉందంటే 10th క్లాస్
ఎక్కడుందండి 10th క్లాస్ ఎన్సీఆర్టీలో మొదటి యూనిట్ ఏంటంటే లైఫ్ ప్రాసెస్ జీవక్రియలు అంటారు. ఇందులోనే రెండో యూనిట్ ఏదైతుందో ఈ రెండో యూనిట్ పేరు శ్వాసక్రియ అంటారు. ఏమంటారండి? శ్వాసక్రియ. ఇది ఈ పాఠంలో ఉండడం జరిగింది. సో మన ఊపిరితిత్తులు ఎన్ని కణాలు ఉంటాయంటే 300 మిలియన్ల కణాలు ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఏం రాస్తారంటే 300 నుంచి 400 మిలియన్ కణాలు అంటాడు. ఓకేనా? ఇది ఓల్డ్ పుస్తకంలో. ప్రజెంట్ కరెంట్ టెక్స్ట్ బుక్లో అయితే 300 మిలియన్స్ అనమాట. సో కరెంట్ టెక్స్ట్ బుక్ అంటే ఇప్పుడు మీరు చదువుతుంది 2023 నుంచి 24 మధ్యలో ఉన్నాయి. ఓకేనండి? రైట్. ఇవి క్వశ్చన్స్. ఓకేనండి? ఇదేంటి? శ్వాసక్రియకి సంబంధించి. ఓకేనా? మరొక క్వశ్చన్ ఉంది చూడండి సార్ ఇక్కడ. మరొక క్వశ్చన్. ఓకేనా? ఏంటి? డ్యూరింగ్ ఇన్హలేషన్. ఇన్హలేషన్ అంటే ఏంటి? లోపలికి గాలి పీల్చుకోవడం అంటే ఉచ్ఛ్వాస. మీకు ముందే చెప్పాను. లంగ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎయిర్. ఊపిరితిత్తులు గాలితో నిండిపోతాయి. దేనికి అన్నాడు. ఎందుకంటే లంగ్స్ ఫెయిల్ అయిపోతేనా? కాదు. లంగ్ కాంట్రాక్షన్. ఊపిరితిత్తులని సంకోచేసి దగ్గర ముడిచిపోతాయి, అందువల్ల కాదు. లంగ్స్ రిలాక్స్ అయిపోవడం వల్ల కాదు. లంగ్ ఇన్ఫ్లాషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇన్హాలేషన్ లోపలికి గాలి పీల్చుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ అనేది ఎలా ఉంటుందండి? ఫ్లాట్గా మారిపోతుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లాషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి? రైట్. సో ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సిరీస్ నచ్చే ఉంటుంది. ఈ సిరీస్ నచ్చితే నాకు కామెంట్ చేయండి. మీకు ఓకే అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. అన్ని క్వశ్చన్స్ సంబంధించినటువంటి డేటా రావాలి అంటే మన బయాలజీ ఇట్ సింపుల్ లవ్ యాప్లో ఇదిగోండి, ఇది మన యాప్ పేరు. బయాలజీ ఇట్ సింపుల్ లవ్ యాప్లో 199కి 1 year కోర్స్ అనేది అవైలబుల్ ఉంది, బయాలజీ క్లాసెస్. దాంతోపాటు పీడిఎఫ్లో కూడా వస్తే ప్రింట్ తీసుకోవడం జరగదు. సో మీకు నచ్చినట్టయితే కనుక ఈ సిరీస్ని నేను కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.